హాయ్, స్వాగతం మై ఛానల్. వర్షపు ఉదయం గంధం పువ్వుల వాసనతో నిండిన రాజగుహ నగరంలో మఠం నిశ్శబ్దంగా ఉంది. గౌతమ బుద్ధుడు ఆ రోజున నది తీరంలో ధ్యానం బయలుదేరాడు. అతని చుట్టూ కొందరు భిక్షువులు, కొందరు గ్రామస్తులు ఉన్నారు. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి, కానీ బుద్ధుని ముఖంలో మాత్రం చిరునవ్వు. ఆయన కన్నుల్లో ప్రశాంతత. ఆ ప్రశాంతత చూసి ఒక్కసారిగా మనసు చల్లబడిపోయింది. రాజగుహ గ్రామంలో ఆ ఉదయం ఒక సంఘటన జరిగింది. ఒక యువకుడు పేరు సుధీర్. అతను కోపిష్టి, గర్విష్టి. తండ్రి మరణించిన తర్వాత కుటుంబ వ్యవహారాలు అతనికే. పొలాల్లో పనిచేసే కూలీలపై అతను కేకలు వేస్తాడు. పేదవారిని తక్కువగా చూస్తాడు. అతని మనసులో ఆత్మగౌరవం లేదు, కానీ అహంకారం మాత్రం పుష్కలంగా ఉంది. ఆ రోజు అతని తల్లి అనారోగ్యంతో ఉన్నా సుధీర్ సమయం లేదు అని ఆమెకు మందులు ఇవ్వడం లేదు. నేను పని చేస్తున్నాను, నాకెందుకు ఇంత కష్టము అని అన్నాడు. అదే సమయంలో అతని స్నేహితులు ఒకరు వచ్చి చెప్పారు, సుధీర్, ఈరోజు బుద్ధుడు రాజగుహ తీరానికి వస్తున్నారు. ఆయన మాటలు వింటే మనసు ప్రశాంతమవుతుంది అంటున్నారు అని చెప్పాడు. సుధీర్ హేళనగా నవ్వాడు. నాకు ఉపదేశాలు అవసరమా? నా బుద్ధి చాలు. అయినా ఏదో విచిత్రమైన ఆలోచన అతని మనసులో కలిగింది. తల్లి చెప్పారు, బిడ్డ, ఒకసారి నువ్వు వెళ్ళి విను. మంచి మాట ఎప్పుడూ దెబ్బ కొట్టద్దు. సుధీర్ బలవంతంగా వెళ్ళాడు. సాయంత్రం సమయానికి బుద్ధుడు నది తీరంలో కూర్చున్నాడు. వందలాది మంది గ్రామస్తులు ఆయన చుట్టూ వలయంలాగా కూర్చున్నారు. సూర్యాస్తమయం రంగులు నీటిలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. పసుపు రంగు వస్త్రంలో బుద్ధుడు మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మనిషి మనసు మట్టిలాంటి కప్పు. అందులో ఎలాంటి నీటిని పోస్తామో అది మన ప్రవర్తన అవుతుంది. మట్టి కప్పులో పాలు పోస్తే పాలు, లేక విషం పోస్తే విషం, ఈ రెండింటినీ అది తేడా లేకుండా స్వీకరిస్తుంది అని బుద్ధుడు బోధన చెప్తున్నాడు. ఆ మాటలు విన్న సుధీర్ తక్కువగా నవ్వాడు. ఇంత సులభంగా జీవితం నడుస్తుందా అని అతనిలో అనుకున్నాడు. బుద్ధుడు అతని వైపు చూసి మృదువుగా అన్నారు, నీ మనసులో ప్రశ్న ఉంది, అడుగు అన్నారు. సుధీర్ ఆశ్చర్యపోయాడు. నీవు నాకు ఏమి తెలుసు అని ప్రశ్నించాడు. బుద్ధుడు చిరునవ్వుతో, ప్రశ్న నీ కళ్ళలో ఉంది అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. బుద్ధుడు ఒక చిన్న మట్టి కప్పు తీసుకున్నారు. అందులో కొంచెం నీరు పోశారు. ఇది నీ మనసు అన్నారు. తర్వాత ఆయన కప్పులో కొంచెం ఇసుక వేసి కలిపారు. ఇది కోపం, ద్వేషం, అహంకారం. ఆ తర్వాత ఆ నీటిని చూశారు. మురికిగా మారింది. ఇప్పుడు ఈ నీరు తాగలవా అని అడిగారు. సుధీర్ తల ఊపాడు, లేదే అని. బుద్ధుడు నవ్వారు. అదే మన మనసు. కోపం, అహంకారం, ద్వేషం వచ్చినప్పుడు మన లోపల నీరు, మన శాంతి మురికిగా మారుతుంది. ఆ తర్వాత ఆయన కప్పును పక్కన ఉంచి చెప్పారు, కొంతసేపు నీరు నిలకడగా ఉంటే మట్టి కింద కూర్చుంటుంది. నీరు మళ్ళీ స్వచ్ఛమవుతుంది. అదే ధ్యానం, అదే క్షమ, అదే శాంతి. సుధీర్ మంత్రముగ్ధుడయ్యాడు. అతనికి తన తల్లిపై చూపిన నిర్లక్ష్యం గుర్తొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె నిద్రలో ఉంది. అతను నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని తన మనసులో చెప్పుకున్నాడు, అమ్మా, నేను మట్టి కప్పులో విషం పోశాను, ఇక్కడి నుంచి నేను పాలు పోస్తాను అని అనుకున్నాడు. తర్వాత రోజు గ్రామంలో అందరికీ ఆశ్చర్యం. సుధీర్ చిరునవ్వుతో పలకరించాడు. పనివారికి నీళ్లు ఇచ్చాడు. అతను చెబుతూ ఉన్నాడు, బుద్ధుడు నన్ను మార్చలేదు, నేను నా మట్టి కప్పునే శుభ్రం చేసుకున్నాను. మాసాలు గడిచాయి. సుధీర్ ఇప్పుడు బుద్ధుని శిష్యుల్లో ఒకడయ్యాడు. ఒకరోజు బుద్ధుడు మరొక ఉపమానం చెప్పారు, బాణం గురించి. ఒక మనిషి బాణంతో గాయపడితే అతనికి నొప్పి కలుగుతుంది, కానీ అతను అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే మరొక బాణాన్ని తానే తన హృదయంలోకి చొచ్చుకున్నట్లే అవుతుంది అని అన్నాడు. సుధీర్ అడిగారు, అంటే బాధలు మనం మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే పెరుగుతాయా అని. అవును అన్నారు బుద్ధుడు సమాధానంగా. జీవితంలో నొప్పి తప్పదు, కానీ బాధ మనం పెంచుకుంటాం. మొదటి బాణం బయటిది, రెండవది మన మనసులో ప్రతిస్పందన. సుధీర్ మళ్ళీ ఆలోచించాడు. తన తండ్రి మరణాన్ని తాను ఎన్ని రోజులు మనసులో మోసుకున్నాడో గుర్తొచ్చింది. ఇకపై నేను రెండో బాణం తానే ఎక్కించుకోను అని తలపెట్టుకున్నాడు. ఒకరోజు సుధీర్ పొలంలో పనిచేస్తుండగా ఒక వృద్ధుడు వచ్చి అతనిపై తిట్టాడు. నువ్వు గతంలో ఎంత గర్వంగా ఉండేవో ఇప్పుడు నటిస్తున్నావా అన్నాడు. పాత సుధీర్ అయితే వెంటనే స్పందించేవాడు, కానీ ఇప్పుడు అతను మౌనంగా నవ్వాడు. మీరు చెప్పింది నిజమే, నేను నిజంగా గర్వంతో ఉన్నాను, కానీ ఇప్పుడు నేర్చుకున్నాను మట్టి కప్పు మురికిగా కాకుండా ఉంచుకోవాలని. వృద్ధుడు అప్పుడు తలదించుకున్నాడు. నీవు నిజంగా మారిపోయావు అని అన్నాడు.
కాలం గడిచింది. సుధీర్ పెద్దవాడయ్యాడు. ఒకరోజు చివరిసారిగా బుద్ధుని వద్దకు వచ్చాడు. గురువర్య, మీరు చెప్పిన మట్టి కప్పు ఉపమానం నా జీవితాన్ని మార్చింది. కానీ ఎప్పుడో మళ్ళీ మురికిగా మారిపోతుందేమో అని భయంగా ఉంది అనేసి అన్నాడు. బుద్ధుడు మృదువుగా చిరునవ్వు చిందించాడు. మట్టి కప్పు నీ చేతిలో ఉండగా నీకు శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవితం అంతే. మనసు మురికిగా అయినా దాన్ని శుభ్రం చేయడానికి మనకు ఎప్పుడూ సమయం ఉంటుంది. దయతో, క్షమతో, కృతజ్ఞతతో జీవించు. నీ మనసు మట్టి కప్పు కాదు, అది స్వచ్ఛమైన సరస్సులా కావచ్చు. సుధీర్ బుద్ధుని పాదాల వద్ద నమస్కరించాడు. ఆకాశంలో మళ్ళీ వర్షం మొదలైంది. కానీ ఈసారి అతని మనసు తడవలేదు, తేలిగ్గా మారింది. సుధీర్ గ్రామంలో శాంతుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. తన తల్లి చివరి శ్వాసలో ఇలా అన్నారు: బుద్ధుడు నిన్ను తాకలేదు బిడ్డ, నీ మనసులోని మట్టిని తానే తీసేశాడు అనేసి అన్నారు. ఆ రాత్రి నది తీరంలో ఒక చిన్న ద్వీపం వెలిగింది. మట్టి కప్పులో స్వచ్ఛమైన నీరు, చంద్రుని ప్రతిబింబం, అదే బుద్ధుని ఉపమానం, జీవితాన్ని మార్చే బోధన. ఇటువంటి మోటివేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.